ఒక పెళ్లి జరుగుతున్న సమయంలోని అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. పాపం నిజంగా పెళ్ళంటే ఏంటి? చాలామంది చాలా సంతోషంగా ఉన్న సమయం మాట అది. పెళ్లి జరుగుతా ఉంటుంటే ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ కనిపిస్తారు మీకు. సహజంగా ఎక్కడ చూసుకున్నా గాని నవ్వుతూనే కనిపిస్తారు కదా! 100% కానీ అక్కడ జరిగిన సిట్యుయేషన్ బట్టి పాపం అందరూ కూడా ఏడ్చారు నిజంగానే. చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఈ పెళ్లిలోని ముగ్గురు చనిపోయారు. అది కూడా ఎవరంటే పెళ్లి కూతురు, పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కూతురు తల్లి. ఈళ్ళు ముగ్గురు కూడా చనిపోయారుమాట. అసలు ఈళ్ళు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఒకటుంది. ఆ కారణం తెలిస్తే మీరు షాక్ గురవుతారు. నిజంగా మీరు కూడా భయభ్రాంతికి గురవుతారన్నమాట. అటువంటి ఒక కారణం ఉంది. సో, అసలు ఇది ఎక్కడ జరిగింది? ఆ కారణం ఏమిటి? అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే పెళ్లి సంబంధం కుదిరింది వాళ్ళ కూతురికి. చక్కగా పెళ్లి సంబంధం కుదరడంతోటి అప్పటినుంచి కూడా పెళ్ళికి సంబంధించిన విషయాలన్నీ కూడాను తల్లిదండ్రులు పాపం చాలా తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టారు. దాని గురించి అని చెప్పేసి పనులు చేస్తా ఉన్నారన్నమాట. డబ్బులు సేకరించుకోవడం, అంతేకాకుండా పెళ్ళికి సంబంధించిన పనుల గురించి అరేంజ్ చేసుకోవడం ఇయన్నీ కూడా చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే సడెన్‌గా అయితే ఎవరైతే పెళ్ళికొడుకు తండ్రి ఉన్నాడో తండ్రికి ఫోన్‌కైతే కొన్ని ఫోటోలొచ్చాయి. ఫోటోలొచ్చేటప్పటికి ఆ ఫోటోలు చూసి ఒకేసారి షాక్ గురయ్యాడు. షాక్ గురయ్యి తన కూతురికి చూపించి "ఏంటమ్మా ఇది" అని అడిగాడు. "నాన్న ఇది నాకు తెలీదు నాన్న. ఎలా జరిగిందో తెలీదు నాకు" అని చెప్పేసి ఆ కూతురు కూడా చెప్పింది. ఏదో కుట్ర జరుగుతుందని చెప్పేసి తండ్రి కూడాను గమనించాడు. సో, ఆ ఫోటోలు కాస్త ఆ తండ్రికి కాకుండా ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఈ పాపని, ఈ పాపని పెళ్లి చేసుకునే ఈ అత్తగారి తరపు వైపు వాళ్ళు కూడా అతను పంపించాడన్నమాట. ఫోటోలు పంపించి ఇలా ఇలా జరిగింది. ఆ అమ్మాయికి నాకు సంబంధం ఉంది. మీరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి ఆ వ్యక్తి ఫోన్‌లో పెట్టాడన్నమాట. ఫోన్‌లో పెట్టడంతోటే వాళ్ళు కూడా సదరు వీళ్ళకి ఫోన్ చేసి "ఏంటిది? మమ్మల్ని మోసం చేశారు మీరు. మీ అమ్మాయికి ఆల్రెడీ వేరే వ్యక్తితో సంబంధం ఉంది కదా! అలాంటప్పుడు మాతో ఎందుకు మీరు సంబంధాలు పెట్టుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా!" అని చెప్పేసి వాళ్ళు చెప్పారుమాట. చెప్పడంతోటి ఎవరైతే ఈ తండ్రి ఉన్నాడో తండ్రి చెప్పాడుమాట. "మా అమ్మాయికి, అబ్బాయికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు పలానా కాలేజీలో చదువుకున్నప్పుడు వాళ్ళ ఫోటోలు మాత్రమే దిగారు. అంతకుమించి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫోటోలు కూడా చూడండి అంత క్లోజ్‌గా ఏమి లేవు. దూర దూరంగా నిలబడ్డారు. ఈ ఫ్రెండ్‌షిప్‌తో ఏదో దిగిన ఫోటోలు తీసుకొచ్చి మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తారు తప్పించి ఇంకేమి లేదని" చెప్పి చెప్పాడు. అటువైపోళ్ళు కూడాను దాన్ని ఓకే చెప్పి క్లారిఫై చేసుకున్నారు. ఎప్పుడైతే ఈ పెళ్ళికి దగ్గరికొచ్చిందో పెళ్లి వేడుకలకి వచ్చాయో, ఇలా పెళ్లి వేడుకలు వచ్చేటప్పటికి కరెక్ట్‌గా పెళ్లి పందిరిలోనే అందరూ కూడా చక్కగా అన్నీ బాగున్నాయి. అటువంటి సమయాన్ని అతను ఎంట్రన్స్ అయ్యాడన్నమాట. ఏ విధంగా ఆ అమ్మాయిని నేను బాగా గాఢంగా ప్రేమించుకున్నాం. మిమ్మల్ని బాగా మోసం చేశారు అని చెప్పేసి వాళ్ళందరి ముందు కూడా ఇటువంటి బొల్లు కబుర్లు చెప్పడంతోటి పాపం అటువైపు వ్యక్తులు కూడాను ఇంకా ఈ అమ్మాయికి లేడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా గాని రేపొద్దున మన పరువు పోద్దని చెప్పేసి ఎవరైతే వరుడు ఉన్నారో వరుడికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా పాపం ఆ అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. మీరు ఇటువంటి ఫ్యామిలీ ఏంటి? మా పరువు తీసేశారు. మీకు ఆల్రెడీ వేరే అబ్బాయిని మీ అమ్మాయి ప్రేమించుకుంటే గనుక వాళ్ళతో పెళ్లి చేయొచ్చు కదని చెప్పి పాపం వాళ్ళు అక్కడేదో అవమానకరమైన మాటలు అంటూ వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత నిజంగా అక్కడే మొదలైందండి అసలైంది. ఇద్దరు మొత్తం ముగ్గురు కూడా ఒక ఇంట్లో కూర్చొని చాలా తీవ్రంగా అయితే ఏడుస్తూ, చాలా దుఃఖభరితంగా అయితే ఆ నైట్ అంతా కూడా పడుకోకుండాను తెల్లారే కల్లా అయితే వాళ్ళ ముగ్గురు కూడా చనిపోయారు పాపం. ఆత్మహత్య చేసుకొని చనిపోయారు పాపం. కానీ ఈ నైట్ అంతా కూడా ఆలోచించి ఒక లెటర్ అయితే రాసారన్నమాట. ఈ వ్యక్తి వీళ్ళని ఏ విధంగా బ్లాక్‌మెయిల్ చేశాడు, ఏ విధంగా ఒత్తిడికి గురి చేశాడో ప్రతీది కూడా ఎవ్రి పాయింట్ ఆ సూసైడ్ లెటర్‌లో రాసి, ఈ వ్యక్తి మమ్మల్ని పలానా డేట్‌లో ఈ విధంగా మాట్లాడాడు. ఒకసారి ఫోన్ కాల్ మీరు రికార్డ్ చూడొచ్చు. ఈ వ్యక్తి ఈ విధంగా మాకు ఫోటోలు పంపించాడు. ఈ ఫోటోలు కూడా కొన్ని మార్ఫింగ్ ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు అని చెప్పి ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ రాసి అప్పుడు ముగ్గురు కూడా చనిపోయారన్నమాట. ఇలా చనిపోయేటప్పటికి పాపం కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో స్థానికులందరూ కూడా పాపం ఒకేసారి షాక్ గురయ్యి పోలీసులకి కంప్లెయింట్ చేయడంతో పోలీసులొచ్చి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేశారన్నమాట. ఏం జరిగిందని. ఎంక్వైరీ చేస్తే పక్కనే ఆ సూసైడ్ లెటర్ ఉంది. సూసైడ్ లెటర్ ప్రకారంగా అయితే అతన్ని పట్టుకొని అతనైతే అరెస్ట్ చేయడం జరిగింది. చూసారు కదా! ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఒకటుందన్నమాట. సో, ఈ కారణం చెప్పే ముందు ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే, ఏదైతే మనకి బెంగుళూరు ఉందో, బెంగుళూరు నియరెస్ట్ ఒక గ్రామం అన్నమాట కర్ణాటకలో. ఆ కర్ణాటకలో ఇది సంభవించింది. నిజంగా ఈ వార్త చదివినప్పుడు నేను కూడా షాక్ గురయ్యా. ఇదేంటి ఇంత దారుణమా అని చెప్పేసి. ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నాడు అబ్బాయి. చూడండి ఒకసారి ఎంత దారుణమో. సో, ఎప్పుడైతే ఇలా జరిగిందో అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అసలైన విషయం బయటపడిందన్నమాట. వీళ్ళిద్దరూ కూడాను అంతకుముందు
ప్రేమలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది కానీ ఎటువంటి సంబంధాలు లేవు ఇద్దరు కూడా. అతను ప్రేమించాడంట ఈ అమ్మాయిని. స్నేహం పేరుతోటి వీళ్ళిద్దరు కూడా తిరిగేవారు. అయితే అతను ప్రేమించాడంట. కానీ ఈ అమ్మాయి ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదంట. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు మా అమ్మ నాన్నలు చెప్పిన సంబంధమే నేను చేసుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయి ఎప్పటి నుంచి చెబుతుందంట. కానీ అతను వదలలేదంట. ఈ ఫోటోలు దిగడమే ఒక పెద్ద పాపం అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు నేను వీడియో చేయడానికి ప్రధానమైన ఒక కారణం అన్నమాట. అదేంటంటే చాలామంది అమ్మాయిలు ఫ్రెండ్‌షిప్ ముసుగులో పడి ఇలా మోసపోతా ఉన్నారు. చాలామంది అబ్బాయిలతోటి ఫ్రెండ్‌షిప్ చేస్తా ఉంటారు. ఆ అబ్బాయిలేమో అడ్వాన్స్ అవుతారు. ఆ తర్వాత ఫోటోలు తీస్తానంటారు. తర్వాత చెయ్యి వేస్తారు. మీకు తెలియకుండా సీక్రెట్‌గా ఏదైనా కెమెరా పెట్టి మీతో మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లేదా పక్కన కూర్చున్నప్పుడు ఒక ఫోటో గాని, లేకపోతే ఏదైనా వీడియో గాని చిత్రీకరించి ఆ తర్వాత ఈ రకంగా అయితే బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం ఉంటది. ఇప్పుడు జరిగింది కదా! అటువంటి సిట్యుయేషన్ జరిగే అవకాశం ఉంటది. అందుకనే మీ క్లాస్‌మేట్స్ అయినా ఎవరైనా గాని మీరు అంత స్వతహాగా అయితే మగ పిల్లలతో వెళ్ళకూడదు ఆడపిల్లలు. ముఖ్యంగా చెప్పాలంటే. మీకు ఎంత వరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. మీరు పక్కన కూర్చొని ఫోటోలు దిగిపోవడం, మా ఫ్రెండే కదా! అతను నన్నేం చేయడు అనుకోవడం ఇదంతా కూడా మీ మూర్ఖత్వం. మీ భవిష్యత్తు మీద ఇదంతా కూడా ఎఫెక్ట్ పడతదన్నమాట. ఏ విధంగా వచ్చి ఎఫెక్ట్ పడదో ఎవరు చెప్పలేం. ఎందుకంటే రీసెంట్‌గా ఒక వీడియో కూడా చేశా. విజయవాడలో జరిగిన ఒక మోసం మాట. ఒక అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయి పరిచయం అయితే, ఆ అబ్బాయిని ప్రేమించి తర్వాత ఆ అబ్బాయితో పలంగా ఎళ్ళిపోయింది. ఆ అబ్బాయి తీసుకెళ్ళి పూణేలో ఒక లాడ్జ్‌లో పెట్టి చక్కగా ఫుల్‌గా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ అమ్మాయితోటి గొడవ పెట్టుకోవడం మొదలెట్టాడు. ఎందుకంటే డబ్బులున్నాయి. డబ్బులున్నంత వరకు ఎంజాయ్ చేశారు. తర్వాత ఈడి దగ్గర డబ్బులు లేవు. ఆ అమ్మాయికి ఏదో విధంగా తీసుకొచ్చి ఫుడ్ పెట్టాలి. ఈడేమో పోరంబోకు ఎదవీడు. ఈడేమో బయటికెళ్ళడు, పని చేయడు. ఆ తర్వాత కానించి ఇద్దరు కూడా గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడైతే ఇలా గొడవలు మొదలయ్యాయో ఆ పిల్లకి అర్థమైందన్నమాట. నేను ఒక పోరంబోకు ఎదవల చేతిలో నేను మోసపోయానని చెప్పి. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇంటికొచ్చేసింది. ఇంటికొచ్చేసి అసలు విషయం చెప్పింది. ఇలా మోసపోయానమ్మా అని చెప్పేసి మొత్తం అందరూ కూడా పాపం బాధపడ్డారు. సర్లే ఇప్పటికైనా తెలుసుకున్నావు వచ్చావు. ఇక నుంచి ఎటువంటి వ్యక్తులతో మీరు ఎటువంటి పేలాపనలు చేయొద్దని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా మందలించి ఆ అమ్మాయిని ఉంచుకున్నారు. కరెక్ట్‌గా 10 రోజులు తిరక్కముందు ఆ కుర్రోడు ఏం చేయడో తెలుసా మీకు? మొత్తం ఆ అమ్మాయికి, ఆళ్ళ నాన్నకి, ఆళ్ళ అమ్మ అందరికి కూడాను వాట్సాప్ నంబర్‌లు మరి ఏ విధంగా గ్యాదర్ చేసాడో తెలీదు గానీ, మరి ఈ పిల్ల దగ్గర ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోటోలు నంబర్ గట్టా తీసుకోనో లేదో తెలీదు గానీ, ఆళ్ళందరికి కూడాను వీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఫోటోలన్నీ కూడా సెండ్ చేసాడన్నమాట. సెండ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెట్టారు. మీరు డబ్బులిస్తారా? లేకపోతే ఇయన్నీ కూడా నేను సోషల్ మీడియాలో పెట్టమంటారా అని. చూడండి ఒకసారి ఏ విధంగా మోసపోయారో. పాపం వాళ్ళు కన్నీటి పరమంతం అయిపోయి ఏం చేయాలో తెలియక ఇంక లాస్ట్‌కి పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులెళ్లి వాళ్ళకి ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని వాడికి గట్టిగా కోటింగ్ ఇచ్చారన్నమాట. ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా ఏదైతే కర్ణాటకలో జరిగిందో, కర్ణాటక జరిగిన దాంట్లో కూడా పోలీసులు క్లియర్ కట్‌గా చెప్పారు. ఇటువంటి పోరంబోకు ఎదవలు ఒకవేళ ఉంటే గనక మీరు ఫస్ట్ మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఇలా చనిపోవద్దు మీరు. మీరు క్షణికావేశంలోని ఇలాగా నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ప్రాణాలు తీసుకోవద్దు. ఇటువంటి వాళ్ళుంటే మాకు చెప్పండి. వాళ్ళని మేము బెండి తీస్తామని చెప్పేసి పోలీసులు కూడా ఈ విధంగా చెప్పారన్నమాట వీళ్ళు చనిపోయిన తర్వాత. ఎందుకంటే ఈ జరిగిన సిట్యుయేషన్ ఏదైతే ఉందో, ఈ ఫోటోలు గట్టా పెట్టి నేను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్‌మెయిల్ ఎలా చేశాడో, ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్ళి పోలీసులు చెప్తే పోలీసులు ఏదో ఒక దారి చూపిద్దుడు. కానీ అలా చెప్పకపోవడం వల్లే ఈ కుటుంబం అంతా కూడా తీవ్ర శోకానికి గురయ్యి వాళ్ళకే ఒత్తిడికి ఎక్కువ పెంచేసుకుని వాళ్ళు ఇలా బ్లాక్‌మెయిల్ చేస్తారని చెప్పేసి ముగ్గురు కూడా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ లాస్ట్‌కి ఒక డిసిషన్ చేసుకున్నారన్నమాట. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. నేను కూడా చెప్తా ఉన్నాను. ఇటువంటి సిట్యుయేషన్ ఒకవేళ మీకు వస్తే గనక చూడండి. ఒకసారి చూడండి, 2 సార్లు చూడండి, 3 సార్లు చూడండి, 4 సార్లు చూడండి. ఇక లాస్ట్‌కి ఆ వ్యక్తి మారని పక్షంలోని మీరు ఏ టెన్షన్ పెట్టుకోకుండా చక్కగా మీరు ఒక సమయాన్ని కేటాయించి డైరెక్ట్‌గా ఒక ఎస్పీ దగ్గరికెళ్ళిపోయి ఇలా ఇలా జరుగుతుంది. ఇలా మమ్మల్ని ఇలా చేస్తున్నాడు. మా తప్పేం లేదు. మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి మా కూతురి జీవితాన్ని రోడ్డు మీద లాగుతున్నాడు అని చెప్పేసి మీరు ఎస్పీ గారికి చెప్పండి. ఎస్పీ గారికి కంప్లెయింట్ చేయండి. ఇమ్మీడియేట్‌లీగా వితిన్ సెకండ్‌లో ఎవరైతే ఇటువంటి పోరంబోకు పని చేస్తారో వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి కస్టడీలో పెడతారన్నమాట. 100% దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇటువంటి క్షణికావేశంలోని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మొత్తం అందరూ కూడా బాధపడతారు. మీరు ఎలాగా ఉండరో కానీ బంధువులందరూ కూడా బాధపడతారన్నమాట. అది కరెక్ట్ కాదు. సో, అందుకనే ఎవరైనా ఈ వీడియో చూసిన వారు ఇటువంటి పరిస్థితులు ఉంటే గనక అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా చక్కగా మీకేమైనా నియరెస్ట్‌లో పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్‌కెళ్ళైనా కంప్లెయింట్ చేయండి. చేస్తే ఎంతో కొంత రిలీఫ్ వస్తదన్నమాట. మీ విషయాలు కూడా చాలా గోప్యంగా ఉంచుతారు పోలీసులు. సో, చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇటువంటి సిట్యుయేషన్ మీద ఎవరైనా బాధపడితే గనక వాళ్ళు కూడా కామెంట్ చేయండి. దాని గురించి ఏం చేయాలనేది నేను కూడా నాకు తెలిసినంత వరకైతే మీకు రిప్లై ఇస్తా. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.